ఈ లోకంలో గణాధిపత్యం ఎవరికి వస్తుందో? శివపుత్రులు కార్తికేయులు వినాయకులు ఉన్నారు కదా. నాకెందుకో వినాయకుడికే ఈ ఆధిపత్యం వస్తుందనుకుంటా. ఆ ఆధిపత్యాన్ని నాకు ఇస్తారా లేక అన్నయ్యకి ఇస్తారా? కార్తికయ్య, ఆ గణనాథుడు ఉండగా గణాధిపత్యం ఎలా ఇవ్వమంటున్నావు? ఏం నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మం కాదు. ధర్మమా? ధర్మం ఇవ్వవలసింది అర్హతకు కానీ వయసుకు కాదు. కార్తికేయ, ఆధిపత్యం కోసం గొడవ ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే తీసుకో. దానంగా పదవి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి సమర్థులో నిర్ణయించి వాళ్ళనే తీసుకోమంటున్నా. అంటే వినాయకుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? ఖచ్చితంగా ఉంటా. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరు సిద్ధమేనా? ఓ, అయితే మీలో ఎవరైతే 3 సార్లు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు. విన్నా కదన్న, పందెంలో ఎవరు ముందుగా వస్తారో చూద్దాం. ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కార్తికేయుడు లాగా నాకు తగిన వాహనము లేదు కదా, అతనికి ఉన్నంత శరీరము లేదు. వారి విశ్వ ప్రదక్షిణ ఎలా చేయమంటావమ్మా? ఏం వినాయక, ఇంకా మొదలు పెట్టలేదా? అప్పుడే నీ తమ్ముడు తిరగడం మొదలు పెట్టాడు. ఎలా మహర్షి? కార్తికేయుడు లాగా నాకు తగిన వాహనం లేదు కదా, అతనికి ఉన్నంత శరీరము లేదు. పందెం ఉందని నీ తమ్ముడు కనీసం తల్లిదండ్రులకు నమస్కరించకుండా వెళ్ళాడు. నువ్వు ఏమో ఇక్కడే ఉన్నావు. నారద మహర్షి, మీ ఆంతర్యము నాకు అర్థమైంది. తమ్ముని కంటే ముందుగానే 3 సార్లు చేశాను. నీవు ఇక్కడే మా కళ్ళ ముందుండి కైలాసంలో విశ్వ పరీక్ష ఎలా చేశావు? నారదుని సందేహం లోక సందేహం. పెద్దలు, ఆది దంపతులు మీకు తెలియనిదేముంది? అయినా వినండి. 1,000 నదులలో మునిగినారాని పుణ్యము, 1000 గుడులు తిరిగినారాని పుణ్యము, భూమిని 3 సార్లు తిట్టినారాని పుణ్యఫలము, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే వచ్చునని ఏ వేదము చెప్పలేదు. కానీ ఇది నిజము కదా. బుద్ధితో పరీక్షను జయించావు. ఆది దంపతులు మీరేమంటారు? ఆ గణాధిపత్యం అన్నయ్యకే ఇవ్వాలి మహర్షి. అన్నయ్య గెలిచాడు. అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఓ సందేహం, నా లాంటి శరీరం కానీ నా లాంటి వాహనం కానీ అన్నయ్యకు లేనప్పటికీ పందెంలో గెలవడం ఎలా సాధ్యమైంది? కుమారా, నీ సందేహాన్ని గణనాథుడే వివరిస్తాడు. కార్తికేయ, సర్వ సృష్టి అంతా ఆది దంపతులైన మన తల్లిదండ్రుల్లోనే ఇమిడి ఉంది. తల్లిదండ్రులను మించిన లోకం మరొకటి లేదు కదా. అందుకే 3 సార్లు వారి చుట్టూ ప్రదక్షిణ చేసి వారి అనుగ్రహం పొందాను. సమస్త లోకములు వారి చుట్టూ వారిలోనే ఇమిడి ఉన్నాయి. సృష్టి రహస్యాన్ని గ్రహించావా?